మంది హీరో చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అని ఫీలింగ్ వస్తాయి, కానీ సాయి చూసిన తర్వాత దండే దండ పెట్టాలన్న అంత బాగుంది సినిమాలో. వేరే లెవెల్ అన్న ప్రతి సాంగ్ హైలైట్ సాంగ్ అని మన బుజ్జిదే సాంగ్ అని చాలా మంది అంటే ఒక సీన్ ఉంటా భయ హీరో కోసమే సాయి పల్లె ఢిల్లీలో యాత్ర చేస్తుంది చాలా మంది అన్న. ఆ సీన్ చూస్తుంటే నిజంగా మైండ్ ఎగిపోయినాక చాలా మంది మన డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించారు. డిఎస్పీ చందు మండి డైరెక్షన్ చాలా కొత్త అనిపించింది. నా చేతిని చాలా బాగుస్తాడు, సినిమాలే తీస్తాడు ఇంకేం చేద్దామని. ఒక్కసారి అన్న ప్రతి ఒక్క నా కొడుకు ఒక్కసారి తండ్రి సినిమా చూడండి, మీ బాక్స్ బద్దలైపోతాయి. సాయి పల్లె మీద ఒట్టు, నాగ చైతన్య ఇండస్ట్రీకి హిట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా సాయి పల్లె ఈ సినిమాకి దేవత. సాయి పల్లె ప్రతి ఒక్క సీన్ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. మనోడు అన్నట్టు ఆడియో లంచ్ లా దద్దా గుర్తెట్టుకో ఈ పాలు ఆట గురి తప్పే. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు రాచులమ్మ జాతర ప్రతి ఒక్క థియేటర్ లో గల్లీ గల్లీలో వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం దుయ్య కొట్టేస్తున్నాం. ప్రతి ఒక్కటి సీన్ మామూలుగా లేదు. పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి 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 కొట్టిండు. మన జెండా అంటే మన భారతదేశం గురించి చాలా గొప్పతనంగా లైక్ ఒక పాకిస్తాన్ కుక్కల్ని ఎలా కొట్టాలో అలా మొత్తం ఉచ్చాబోసి మరి కొట్టించిండు. అది తండేర్ అంటే. తండేర్ అంటే ఒక సినిమా కాదు, తండేర్ అంటే ఒక శివుడు నాట్యం తాండవం. అరే రాగా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేశాడు. మనోడు అన్నట్టే దుల్లా కొట్టేస్తాడు. కాంబినేషన్ నిజంగా చెప్తున్నాను, సాయి పల్లవి నాగ చైతన్య గారి కాంబినేషన్ నిజంగా చెప్తున్నాను. ఆ వెనిలా ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ లాగా ఉంది కాంబినేషన్. అయితే నిజంగా ఆ కాంబినేషన్ టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. టేస్ట్ చేయాలంటే మూవీ చూడాలా. బీజిఎం మ్యూజిక్స్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆ సాంగ్స్ లో నిజంగా ఐస్ గనుక క్లోజ్ చేస్తే గనుక ఏదో ఒక తెలియని ప్రపంచానికి వెళ్ళిపోతాము. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. అంత బాగున్నాయి సాంగ్స్ అయితే. 5 కి ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరు 5 out of 5 రేటింగ్ ఇస్తారు. అంతా చాలా బాగుంది మూవీ అయితే. తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎటువంటి హై లేకుండా ఎటువంటి ఎలివేషన్స్ గట్టి లేకుండా మంచి ఒక నేచురల్ గా వెళ్ళిపోతుంటుంది సినిమా. మనం చూసిన మనం ఫీల్ అవుతాం రియాలిటీగా మనకే జరుగుతున్నట్టు మనకే ఉన్నట్టు. అలాగే నాగ చైతన్య గారు పడ్డ కష్టం అయితే తెర మీద పక్కగా కనిపిస్తుంది. ఆయన చెప్పే యాస్ మాట్లాడటం కానీ, ఆ డైలాగులు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా జీవించడమే చెప్పాలి. ఇంకా సాయి పల్లవి గారు యాక్టింగ్ యాజ్ ఈజ్ గా డాన్స్ లో కావచ్చు, ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ లవ్ సీన్స్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఎరగ తీసేశారు. ఇంకిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఏంటంటే రియల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, ఆ జైల్లో ఎంత కష్టపడ్డారు రిలీజ్ అవడానికి ఏమేమి ప్రయత్నం చేశారు, దానికి సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎంతైతే సపోర్ట్ చేసింది అన్ని చూపిస్తారు. సో నాకైతే జైలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా లవ్ స్టోరీ వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా జైల్లో నిజంగా గూస్ బంప్స్ అన్న చాలా పొగరుగా ఉంటారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట ఇచ్చినా దానికి మాటకి మాట సమాధానం చెప్తూ వాళ్ళకి సమాధానం ఇస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టు చాలా గూస్ బంప్స్ రప్పిస్తాయి అనమాట. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ ముందు 10 నిమిషాలు నిజంగా కట్టదడి తెప్పిస్తాడు నాగ చైతన్య. మాత్రం యాక్టింగ్ అయితే ఇద్దరు తీశారు. ఇంకా చందు మొండి గారి కోసం చెప్పుకుంటే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే రియల్ పాయింట్స్ లో మన సినిమాటిక్ పాయింట్స్ యాడ్ చేసి చాలా బాగా తీసాడు. నిజంగా సక్సెస్ అయ్యాడు. కార్తికేయ ఎంతైతే కలెక్షన్ చేస్తుందో ఈ సినిమా కూడా కెరియర్ లో ద బెస్ట్ కలెక్షన్ అవుతుంది మన నాగ చైతన్య గారికి. అలాగే అక్కినేని ఫ్యామిలీకి అందరం ద్రాక్ష 100 కోట్లు అనమాట. ఈ సినిమాతో 100 కోట్లు పక్కగా అందుకుంటాడు. అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, ఒక మంచి అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాస్ కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్ కాకుండా రియాలిటీగా ఉంటుంది సినిమా. ఓవరాల్ గా అయితే 5 కి 4 ఇస్తాను. అంత బాగుంది. అంటే నాగ చైతన్యకి కెరియర్ బెస్ట్ ఇచ్చాడు అనమాట. యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి సార్ సెకండ్ హాఫ్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా అలా కూడా తెలియదు, కానీ ఆ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని. వెళ్ళిన కానీ మనల్ని కౌంటర్ ఇవ్వడం, ఆ ఫైట్ అనేది ఉంటుంది. పుట్టోటి ఆగస్టు 15కి ఒక జెండా ఎగరేసే సీన్ అదైతే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్ అండ్ క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. నాగ చైతన్య చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. అటు కంటెంట్ పరంగా ఇటు నాగ చైతన్య యాక్టింగ్ పరంగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ
కదా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ పక్క 150 కోట్లు ఖర్చు చేసే సినిమా అనేది. ఎవరు డామినేషన్ ఎక్కువ ఉన్నారు? ఎవరి డామినేషన్ లేదన్న, ముఖ్యంగా కథ జరుగుతుంటది. ఆయన జైల్లో ఎంత అయితే కూర్చొని రప్పిస్తాడో బయట సాయి పల్లవి కూడా అంతే చేస్తాడు. కథలను కూడా ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయి పల్లవి కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం నాగ చైతన్య కష్టపడతారు. సో అలాగే ఇద్దరిని సమన్వయం చేసి ఎవరిని డామినేషన్ లేదు. ముఖ్యంగా సినిమాని అంతా డామినేషన్ చెప్పుకోవాలంటే జయశ్రీకి మ్యూజిక్ అనమాట, సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. పోవాలంటే ఏ సినిమా అయితే ఏందన్నా సినిమా చూస్తారా ఏంది నువ్వు తెలియనట్టు అడుగుతావు. గేమ్ చేంజర్ కంటే బాగుందన్నా. సినిమాలు అట్లనే సినిమాలో ఏడుస్తూనే ఉన్నా, ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక పిండుతూనే ఉన్నాడు చందుమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి దూరం అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత అక్కడ వాళ్ళు ఇరుక్కుంటారు, ఒక గుడ్డోడిని చిత్రహింసలు పెడతా ఉంటారు. అక్కడ వీళ్ళు బయటికి వస్తారా లేదా తెలియదు. ఏమైంది ఓవరాల్ గా ఇటు మూవీ కొంచెం బాగా లాగనిపించచ్చు. ఎందుకు అంటే స్లో నరేషన్ అన్న ఇలాంటి స్టోరీ డిమాండ్ చేస్తుంది. అట్లనే మీకు మాస్ ఎలివేషన్ సీన్లు కావాలి, ఫైట్లు ఉండాలి, జోకులు ఉండాలి, ఐటమ్స్ ఇలాంటి సినిమాలో కష్టం. మంచి లవ్ స్టోరీ ఉంది, పేట్రియాటిజం ఉంది, వెళ్ళండి చూడండి. సెంటిమెంట్స్